రాయల్ నగర్ ఘటన బాధాకరమని, నిందితుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు ఘటనను చూస్తే తెలుస్తోందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు తిరుపతిలో పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే అన్నారు. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఇటువంటి ఘటన ఈ టైంలో దారుణ హత్య చేయడం, దీని వెనకల ఏదుందో బాధ్యులు దాన్ని శిక్షిస్తారు. ఎందుకు జరిగిందో ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదేమైనా ఒకరు చనిపోవడం, ఇంకొకరు సీరియస్గా ఉండడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చాలా బాధాకర. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా మన జనసేన పార్టీ ఎమ్మెల్యేగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెద్దప్ప గారు, మన పొలకల మల్లి గారు, ఇక జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి గారు అందరూ కూడా వచ్చి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. ఖచ్చితంగా కూడా దోషుల్ని ఎవరైతే ఈ తప్పు చేశాడో, ఎందుకు చేశాడో అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఉంది. ఖచ్చితంగా కూడా దోషుల్ని ప్రభుత్వం పట్టుకుంటుంది. పోలీసు అధికారులు ఇప్పటికే దీనిపైన ఎస్పీ గారు కూడా రావడం, దీనిపైన స్పందించడం, వెంటనే ఎస్పీ గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా పోలీసు ఎంత తొందరగా హత్య చేశారో వాళ్ళని పట్టుకునే బాధ్యత తీసుకోవాలని కూడా నేను కూడా పోలీసు అధికారులు కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తారనేది కూడా నమ్మకం ఉందనేసి కూడా తెలియజేస్తున్నాను.